ఇక ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఇంకా డైలమా అయితే కొనసాగుతుందంటే మనం చూసినామా ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీ విషయంలో ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి పంచాయతీ నడుస్తూనే ఉంది. అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటి వాళ్ళకు వీళ్ళు ఇవ్వలేదు. దాంతోటి శ్రవణు ఇంకొక వ్యక్తికి వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది. అప్పుడు గవర్నర్ పెండింగ్‌లో పెట్టింది. తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయింది. వాళ్ళది అది రద్దు చేస్తూ వీళ్ళకింకా ఈ కోదండరామ్ గారికి ఇంకొకరికి ఇచ్చిర్రు. దాన్ని మళ్ళా హైకోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ అజరుద్దీన్, కోదండరామ్ గారిని ఇద్దరిని నామినేట్ చేసిర్రు. కానీ అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఈ నామినేటెడ్ ఎమ్మెల్సీగా అజరుద్దీన్ నామినేట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో నామినేట్ చేసిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చిర్రు. మరి మామూలుగా మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 6 నెలల్లో ఏదో ఒక సభలో ఆయన సభ్యుడై ఉండాలి. లేకుంటే ఆయన మంత్రి పదవి పోతది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 నెలలు అయిపోయిందంటే ఇక 4 నెలల్లో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ కావాల్సిందే. ఎమ్మెల్సీ కాకపోతే ఆయన మంత్రి పదవి పోతది. ఈ నేపథ్యంలో అసలు సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉంది. అది తేలితే తప్ప వీళ్ళకు ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం లేదు అని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆల్రెడీ అప్పట్లో చూసినాం మనం కోదండరాము, అమీర్ అలీ ఖాన్‌లను గవర్నర్ కోటాలో నామినేట్ చేసిర్రు. చేస్తే దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతోటి మళ్ళీ కోదండరామ్‌తో పాటు అజరుద్దీన్ ఈసారి నామినేట్ చేసిర్రు. దాదాపు ఇక్కడ ఆగస్టు 30 తారీఖున వాళ్ళు నామినేట్ చేసిర్రు. ఆ తర్వాత అక్టోబర్ 31న ఆహ్, అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిర్రు జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలో. ఇక అంటే దాదాపు ఇక 6 నెలల లోపల కావాలంటే ఈయన అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి 31 లోపు ఆయన ఎమ్మెల్సీ కావాలి. లేదంటే ఇక ఆయన ఎమ్మెల్సీ మంత్రి పదవి పోతది కాబట్టి అసలు వీళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. అయితే ఇక్కడ చూడొచ్చు. కానీ ఒకవేళ ఇది ఛాన్స్ కాకపోతే ఇక ఆయనకు ఎమ్మెల్సీ ఎన్నిక కూడా వేరే ఆప్షన్ లేదంట. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నవంబర్‌లో కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడతాయంట. అప్పుడు ఆయనను నామినేట్ చేయొచ్చు. లేకుంటే ఎట్లో అట్లా పంపియొచ్చు. కానీ అప్పటి వరకు ఆయనకు టైం లేదు. దాంతో పాటు కవిత రాజీనామా చేసింది. ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసింది. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఆమె రాజీనామాను ఆమోదించినా ఇమ్మీడియేట్‌గా ఎలక్షన్‌లు కావు. ఎందుకంటే ఇంకా స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్‌లు కాలే. వచ్చి వాళ్ళు కొత్తోళ్ళు వచ్చినాకనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటది కాబట్టి అది కూడా ఛాన్స్ లేదు. ఒకవేళ అది ఇమ్మీడియేట్ ఎలక్షన్‌లు పెట్టి అట్లా పోయినా గానీ దానికి కూడా టైం పడతది. ఒక 5, 6 నెలలు. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ మంత్రి పదవికి గండం అయితే ఏర్పడ్డదట. మరి దాన్ని ఎట్లా చేస్తారనేది చూడాలి. మరి అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువుందట. ఎందుకంటే ఒకవేళ సుప్రీంకోర్టులో కేసు తేలితే ఏం ప్రాబ్లమ్ లేదు. వీళ్ళకి అనుకూలంగా వచ్చి ఓకే. మీ ఇష్టమున్నోళ్ళకి ఇయ్యండి అంటేనేమో అజరుద్దీన్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ సుప్రీంకోర్టు అట్లే పెండింగ్‌లో ఉండి లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గనుక తీర్పొస్తే ఇక ఖతం. అజరుద్దీన్ మంత్రి పదవి ఊస్టు. ఇక ఆయనకు ఛాన్స్ అయితే లేదట. మరి ఏం జేయాలే అనేది మళ్ళా ప్రభుత్వం తల అయితే కొట్టుకుంటుందంట. ఏం చేద్దాము ఏంటి అని. మరి అజరుద్దీన్ మంత్రి పదవి ఉంటదా? ఊడుతదా? అనేది మనకు వచ్చే 1, 2 నెలల్లో తేలుతది. మరి ఆయనకు మున్నాళ్ళ ముచ్చటనే అయితదా అజరుద్దీన్ మంత్రి పదవి? లేదంటే కంటిన్యూ అయితదా అనేది మరి అది ఎవరికీ తెలవదు. సుప్రీంకోర్టుకు తప్ప ఎవరికీ తెలిసే అవకాశం అయితే లేదు.